మంచి డ్యూటీ కంటిన్యూ అయిపోతే పర్మనెంట్ అయితే విజయంగా టీవీలో పడితే వాళ్ళు పర్మనెంట్ లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ పల్లవల్లి రోజారాణి. లాస్ట్ ఇయర్ యాజ్ ఎ కోవిడ్ స్పెషలిస్ట్గా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది 1 year కాంట్రాక్ట్ మీద. నేను ఇక్కడ వచ్చేసి విఆర్డిఎల్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అలాంగ్ విత్ రీసెర్చ్, అలాంగ్ విత్ డయాగ్నోసిస్ మేము రీసెర్చ్ కూడా చేస్తున్నాము. నేను జాయిన్ అయిన కొత్తలో ఇక్కడ అంటే మే జూన్ అంత తక్కువ కేసెస్ ఉన్నాయి. రీసెంట్గా ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ అయినా కూడా జస్ట్ ఒక 3000 టెస్ట్లు అలా చేసేవాళ్ళము. 3000 టెస్ట్ చేసినా కూడా దాంట్లో జస్ట్ 10 to 20 మాత్రమే పాజిటివ్స్ వచ్చేటివి. కానీ ఇంకా రాను అంటే జూలై నుండి చాలా ఎక్కువ అయిపోయాయి కేసెస్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలాగా 100 కేసెస్, 200 కేసెస్, 300 కేసెస్, 500 కేసెస్, 800 కేసెస్ కూడా కొన్నిసార్లు పాజిటివ్ ఇచ్చిన రోజులు ఉన్నాయండి జూలై, సెప్టెంబర్ ఆ మధ్యలో. సో ఈ కారణం ఏంటి అని చెప్పేసి మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాను. ముందు ఇలాంటి ఏం చేంజెస్ వచ్చినాయి, మ్యుటేషనల్ రేట్ ఎలా ఉంది, ఈ వైరస్ సేమ్ అలాగే ఉందా, లేదంటే ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎందుకు ఇంత ట్రాన్స్మిషన్ స్పీడ్గా జరుగుతుంది అని చెప్పి స్టడీ చేయాలని అనుకున్నాం. సో ఫస్ట్ ఒక 90 శాంపిల్స్ని దీనికోసం ఇక్కడైతే కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎన్జిఎస్ ఫెసిలిటీ లేదండి. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఫెసిలిటీ అనేది ఇది అడ్వాన్స్డ్ ఫెసిలిటీ ఇక్కడైతే లేదు. దట్ ఐఎమ్ యాజ్ ఎ న్యూ కమ్మర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిల్డ్ హియర్. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఐజీఐవి వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకొని అక్కడ వినోస్ క్యారియా అని చెప్పేసి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఇన్వెస్టిగేటర్ అనమాట సార్. సో ఈజ్ వర్కింగ్ ఆన్ ఎన్జిఎస్. సో ఆ సార్ తోటి మాట్లాడి నేను కొలాబరేషన్ పెట్టించుకున్నాం ఇక్కడ నుండి. సో ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ఫస్ట్ అక్కడికి సెండ్ చేసాం, ఒక 90 శాంపిల్స్. ఆ 90 శాంపిల్స్లో ఏం తెలియంది అంటే ఈ వేరియంట్ A2A కిందికి వచ్చింది, అలాగే L/A3L వరకు వచ్చింది అని చెప్పేసి మేము డిటెక్ట్ చేసినాం. తక్కువ కేసెస్ అందువల్ల డిటర్మైన్ అవుతున్నాయేమో అనుకున్నాము. తర్వాత వచ్చేసి స్పీడ్గా జూలై నుండి ఫుల్ రైజ్ అయిపోతున్నాయి కేసెస్. ఏంటి ఆ కారణము అని చెప్పేసి సేమ్ కొన్ని స్టడీస్ చూసినప్పుడు అయితే ఏమైందంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నాయి ఎక్కువ కేసెస్, ఒకే ఫ్యామిలీ, ఒకే స్ట్రీట్, ఒక పిఎస్సి నుండి అలా వస్తున్నాయి. ఎందుకు ఇంత స్ప్రెడ్డింగ్ ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఒక 201 శాంపిల్స్ మేము కలెక్ట్ చేసుకొని, ఎలా కలెక్ట్ చేసుకున్నామంటే అవి కూడా కొందరు మోర్టల్ అంటే చనిపోయిన వాళ్ళ శాంపిల్స్, కొందరు వచ్చేసి సిటీ వాల్యూ వెరీ హైగా ఉండేది. అంటే ఏంటంటే సిటీ వాల్యూ థ్రెషోల్డ్ వాల్యూ అనమాట. అంటే ఒక 18 to 22 ఉన్నటువంటి సైకిల్లో యాంప్లిఫికేషన్ జరుగుతుంది. అంటే సిటీ వాల్యూ ఎక్కువ వైరల్ లోడ్ ఉందనుకోండి, సిటీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది అనమాట ఇన్ జనరల్. సో అలాంటి శాంపిల్స్ మేము కలెక్ట్ చేసుకొని ఒక 201 శాంపిల్ మేము ఐజీఐబీకి జూలై లాస్ట్లో పంపించడం జరిగింది. అంతా 3 months కలెక్ట్ చేసుకొని ఆ పంపించిన తర్వాత రీసెంట్గా జస్ట్ ఒక 4-5 days ముందర మాకు ఆ రిజల్ట్ వచ్చినాయి అనమాట. సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్ వేరియంట్. సో దానికి ఏమని నేమ్ ఇచ్చాము అంటే N440K అని చెప్పి నేమింగ్ చేయడం జరిగింది. సో ఈ వేరియంట్ వల్లనే ఏమో ఆ టైంలో ఎక్కువ కేసెస్, ఎక్కువ స్ప్రెడ్డింగ్, ఎక్కువ ట్రాన్స్మిషన్, ఎక్కువ పాజిటివిటీ అనేది అబ్జర్వ్ చేసినాం కర్నూలు రీజియన్లో. సో అదిగాక ఈ స్టడీ అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ స్టడీ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ నుండి ఇదే అండి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ చేయడం. ఎన్జిఎస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ చేసి ఏ వేరియంట్ వల్ల ఇంత స్ప్రెడ్డింగ్ జరిగింది అని చెప్పి మనము తెలుసుకోగలిగినాము. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం చేసామంటే రీసెంట్గా ఈ N440K అనే వైరస్కి మ్యుటేషనల్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, డీవియేట్ అయిపోయింది వుహాన్ వైరస్తో పోల్చుకున్నటువంటిది. అలాగే మనం పంపించినటువంటి శాంపిల్లో 34% ఎగ్జాక్ట్గా అంటే 33.8% వచ్చేసి ఈ N440Kకి సంబంధించింది అనమాట. అంతవరకు ముందు చూసినటువంటి 90 శాంపిల్స్ ఏమున్నాయి అంటే A2A వచ్చేసి 80% ఉంటే 88% ఉంటే 12% వచ్చేసి L/A3L అనే స్ట్రెయిన్ కింద అనమాట. సో ఇలా ఈ మ్యుటేషనల్ చేంజెస్, ఈ డీవియేషను, ఈ వేరియంట్స్ ఈ కరోనా నుండి ఇక్కడే ఫస్ట్ స్టడీ చేయడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈవెన్ మేము ఉన్నటువంటి టైంలో, ఈ పాండమిక్ టైంలో అందరు ఇళ్ళలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ పీపుల్. అఫ్కోర్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మా రెస్పాన్సిబిలిటీని మేము డయాగ్నోసిస్తో పాటు రీసెర్చ్ కూడా చేసి మా ప్రజలకు ఆ ఫలాలు కొంచెం మంచిగా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఇట్లా ఈ టైంలో
చాలా తక్కువ కేసెస్ వస్తున్నాయి. ఈవెన్ ఎస్టర్డే ఆల్సో వి డన్ 3900 టెస్ట్, దాంట్లో ఓన్లీ ఒక 4-5 మాత్రమే పాజిటివ్ వస్తున్నాయి. సో ఆ స్ట్రెయిన్ అంత భయంకరమైనటువంటి స్ట్రెయిన్ని మనం ఆల్రెడీ జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో చూసేసాం. నవంబర్ నుండి కేసెస్ బాగా తగ్గుతున్నాయి అన్నమాట. ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా ప్రజలకు సేవ చేయాలా, డయాగ్నోసిస్ అనేది బాగా జరగాల అని చెప్పేసి మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు, అసలు ఎంత కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారు చూడండి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటు ఒక 15 లక్షలు, 20 లక్షలు, 50 lakhs. మనకైతే స్టేట్ గవర్నమెంట్ ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ది పంపించారు అనమాట, ఆటోమేటెడ్ ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ది. అది ఓన్లీ 30 minutesలోనే వి గెట్ 94 టెస్ట్లు అనమాట. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈ రోజే మాకు ఒకటి రిసీవ్ అయింది, హై మీడియాది. 11 minutesలోనే మేము 94 టెస్టులు చేయగలం అనమాట. ఓన్లీ వితిన్ 11 minutesలో వి గెట్ 94 అనమాట. సో మొత్తం మీద మన ప్రజలకు ఏదో చేయాలా, ఈ హెల్త్ పరంగా ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు ఈ పాండమిక్ అనేది కూడా ఒక వయసుకి, అంటే ఒక మనిషి జీవితకాలంలో ఒకసారి మాత్రమే చూడగలం, మోస్ట్లీ 100 yearsకి ఒకసారి. అలాగా ఈ 100 years ఉన్న టైంలో మనం వర్క్ చేస్తున్నాం మన ప్రజలకు. ఫర్ దట్ వీఆర్ హ్యాపీ. అలాగే ప్రజలారా, మొత్తం మీద మీకోసం ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు, ఎంతోమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి ఆ క్లౌడింగ్ ప్లేసెస్లో మీరు వెళ్ళకుండా కొంచెం క్లౌడ్ ఉన్న ప్లేస్లో కొంచెం తక్కువగా ఉండి, మీకు కొన్ని కార్యక్రమాలు ఉంటే అవి కూడా లిమిటెడ్గా చేసుకొని, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటా, కొంచెం ఒక్కొక్కరు దూరంగా ఉండి ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి మాకు కూడా చాలా హెల్ప్ చేస్తారని. అలాగే మన ప్రజలందరి మీద బడ్డను పడకుండా ఎక్కువ టెస్టులు చేసుకొని అన్నెసెసరీగా మేము ఇంతంత డబ్బులు ఖర్చు అయిపోతుంది, అయినా కూడా గవర్నమెంట్ భరిస్తూనే ఉంది. మన ఓన్ మనీ అయితే మనకు తెలిసేది. నిజంగా యాజ్ ఎ సైంటిస్ట్గా ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనకు తెలుస్తుంది ఒక్కొక్క కిట్ ఎంతంత కాస్ట్ అనేది. అది కూడా మనం అందరం ఒకసారి ఆలోచించి ప్రజలందరూ మన దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే తర్వాత దేవుడు నిర్ణయం, మనం ఏం చేయలేము ఇంకా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు మెయింటైన్ సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ వాషింగ్. మనం ప్రతి ఒక్కటి చూసుకొని హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. పీస్ఫుల్గా ఉండండి, యాజ్ వెల్ యాజ్ యోగా కూడా చేసుకోండి, మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఇలాంటి కోవిడ్ మనం ఏమీ చేయలేమండి. మా అందరికీ మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్కి కానీ సైంటిస్టులకు కానీ అందరికీ కోవిడ్ వచ్చింది. మేము అందరం రికవర్ అయినాము. జాగ్రత్తగా మళ్ళీ మన ప్రజల సేవలోకి యాజ్ యూజువల్గా వస్తున్నాము. సో ఏం భయపడకుండా జాగ్రత్తగా ఉండి ఇవన్నీ మెయింటైన్ చేసి మంచి ఫుడ్ తీసుకొని యోగా చేసి పీస్ఫుల్గా ఉంటే వీఆర్ వెరీ సేఫ్. మీకు ఇదే కోరుకోవడం మా దగ్గర నుండి. ఇంకా మీకు ప్రజలకు ఏమైనా మనందరికీ మేము ఏమైనా చేయగలం మా ఆలోచనలతో పాటు. మా మేనస్ అంతా కూడా ప్రజల కోసమే ఈ టైంలో మేము ఉపయోగించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పిఎన్జికి ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్. చాలా గర్వంగా చెప్తున్నాను, మన కాలేజ్లో విఆర్డిఎల్ అని వైరస్ ల్యాబ్ ఒకటి ఉంది. ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న ఒకే ల్యాబ్. ఈ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో రెగ్యులర్గా పంపిస్తూ ఉంటామన్నమాట. దాంట్లో ఒక్క పీరియడ్లో జూలై టు సెప్టెంబర్ పీరియడ్లో పీక్ లెవెల్ జరుగుతూ ఉన్నప్పుడు కర్నూలులో కరోనా కేసెస్ పీక్ లెవెల్ జరుగుతున్నప్పుడు, అంటే ఎక్కువ కేసెస్ వచ్చినాయి ఆ టైంలో ఉన్న వేరియంట్స్, జెనెటిక్ వేరియంట్స్లో ఒక పర్టికులర్ వేరియంట్ SN440K అన్నది చాలా ఎక్కువ ఉంది అని కనుక్కున్నారు. 33.8% ఆ టైంలో ఉన్న కర్నూలులో వచ్చిన కరోనా కేసెస్లో ఇది చాలా ఎక్కువ ఉంది. వేరే ఎక్కడ ఇట్లా జరగలేదు. కాబట్టి ఇది ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ అని కనుక్కొని పేపర్గా పబ్లిష్ చేసినారు. ఈ పేపర్ అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న జెనెటిక్ వేరియంట్స్ అన్నిటికీ కనుక్కొని చేసినది. దాంట్లో 19 వేరియంట్స్ ఉంటే దాంట్లో ఈ ఒక పర్టికులర్ వేరియంట్ మన కర్నూలులోనే ఎక్కువ ఉండింది. దీనికి ఏం సిగ్నిఫికెన్స్ అంటే హై ఇన్ఫెక్టివిటీ రేట్ ఉండింది, అందుకే ఎక్కువ కేసెస్ వచ్చినాయి. కానీ డెత్ రేట్ చాలా తక్కువ ఉండింది ఆ టైంలో కూడా. ఇది మన అదృష్టం అనే చెప్పాలా. కానీ ఈ వేరియంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గట్టిగా చెప్పలేము, ఎక్కడి నుంచో వచ్చింది. కానీ ఇక్కడ బాగా స్ప్రెడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్టివిటీ అని చెప్తాము. హై ఇన్ఫెక్టివిటీ వల్ల చాలా స్ప్రెడ్ అయింది అని చెప్తాము. ఎనీవే, ఈ స్టడీలో పార్టిసిపేట్ చేసిన మన విఆర్డిఎల్ ల్యాబ్లో ఉన్న డాక్టర్స్ అందరికీ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దిస్ పార్టిసిపేషన్. అండ్ ఇది పబ్లికేషన్గా వెళ్ళింది, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్కి పోయే పబ్లికేషన్లో ఇది పబ్లిష్ అయింది అన్నమాట.
ఇది ఒక్కటి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ దీని గురించి ప్యానిక్ చేయాల్సింది అవసరం లేదు. ఎందుకంటే కరోనా కేసులన్నీ చాలా తగ్గిపోయినాయి. ఒక రోజులో 1 to 3 కేసెస్ 4 కేసెస్ అంతే వస్తూ ఉంది. ఒక 4,000 టెస్టింగ్స్లో ఒక 3 నుంచి 4 కేసే పాజిటివ్ వస్తున్నాయి. కొన్ని దినాల్లో 0 to 1 పాజిటివ్ కేసెస్ కూడా వచ్చిన దినాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కరోనా కేసులు అన్నీ చాలా తగ్గిపోయినాయి, ఏం భయపడాల్సింది లేదు. ఈ వేరియంట్ అన్నది కూడా చాలా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు ఉన్న వేరియంట్ నిదానంగా ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత అది సెకండ్ ఫేజ్ ఆఫ్ టెస్టింగ్లో అది రిలీజ్ అవుతుంది. ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు ప్యానిక్ కావాల్సింది అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకొని, అవసరం లేదు అంటే ఎక్కడ బయట పోకూడదు. అతి అవసరం ఉంటేనే బయట ఎక్కడానికి తిరగాల. అది కాకుండా ఎక్కువ ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అని అందరూ కలిసి మెలిసి ఉండడం అన్నది కొంచెం తగ్గించుకోవాలి. ముందులాగానే కరోనా ఉన్నట్లనే భావించి ఇవన్నీ చేస్తూ ఉంటే అస్సలు కరోనాను మనం వీ కెన్ గెట్ ఇట్ అవుట్ ఫ్రమ్ కర్నూలు అని చెప్తున్నాము. అండ్